ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదాం. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు మాత్రమే మీకు నేను తెలియపరచాలనే ఆశతో మీ ముందు నిలబడ్డాను. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రతివారు ఉండాలని ప్రభు పేట కోరుతున్నాను. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను, నీ మనవి ఏమిటి? చాలు, 6వ వచనం చదవండి. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయనా, ఈ నెలంతా మమ్మల్ని మీ రెక్కల చాటున కాచి కాపాడి నాయన నీ కృపలో భద్రపరిచి ఈ యొక్క ఆఖరి దినాలు నీ పాదాల దగ్గర ప్రభా పెనుగులాడడానికి, గోజాడడానికి, ప్రభా ప్రార్థనలు చేయడానికి, ఉపవాసం ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాలను బట్టి నీకు స్తోత్రం నాయన. మొట్టమొదటి ఈ ఉపవాస ప్రార్థన దినమున ప్రభా ఈ పూట నీ మాటలు వినాలని ఆశతో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. వినగలిగే చెవి మాకు దయచేయండి, అర్థం చేసుకునే హృదయం మాకు దయచేయండి, గ్రహింపు దయచేయండి ప్రభా. స్తోత్రములు ప్రభా. ఇదిగో నీ వాక్యం ఎత్తిపట్టుకుంటుచుండగా తండ్రి ప్రభా నాయన మానవ స్వరాన్ని మరుగుపరచమని ప్రార్థిస్తూ నీ స్వరాన్ని విడుదల చేసి నీ ప్రజలమైన మాతో మాట్లాడి సహాయం చేసి నడిపించి మహిమ పొందుకోమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మరి నేనేదో చెప్పడానికో మీరేదో వినడానికి కాదు, కానీ మన అందరం కలిసి నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని అందరం కలిసి నేర్చుకుందాం. అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో మనం ఉందాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వర్తమానం ఏంటంటే, ఈరోజు మన టైటిల్ ఏంటంటే, దేవుని వాక్యములో మనం చూసుకున్నట్టుగా నీకేం కావాలి, నీ మనవేంటి, నీ కోరికేంటి. ఇది మన టైటిల్, ఈరోజు ప్రసంగానికి టైటిల్. నీకేం కావాలి, నీ మనవి ఏంటి, నీ కోరిక ఏంటి. ఇది అహశ్వరేషు రాజు 127 సంస్థానాలు ఏలుతున్నటువంటి చక్రవర్తి ఎస్తేరు అనబడినటువంటి ఒక రాణితో పలుకుతున్నటువంటి 3 మాటలు. ఏం కావాలి, ఏం కావాలని నువ్వు వచ్చావు ఇక్కడికి, ఏం కావాలని మనం ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చాం, ఏం కావాలని 3 రోజులు మనం దేవుడి సన్నిధిలో గడపబోతున్నాం, ఏం పొందుకోవాలని, ఏమి ఆశిస్తున్నాం మనం దేవుని దగ్గర నుండి అన్న సంగతులు మనం గ్రహించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మనం దేవునితో చెప్పవలసింది ఏంటంటే, ప్రభా నాకు ఈ 3 దినాల్లో నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మ నింపుదల కావాలి, నీ ఆత్మ కుమ్మరింపు కావాలి, ఆత్మ ఫలాలు కావాలి. నాయన జారిపోయిన నా ఆత్మీయ జీవితం తిరిగి కట్టబడాలి, ఆధ్యాత్మిక జీవితంలో మళ్ళీ నేను తిరిగి బలం పొందుకోవాలి, పడిపోయిన నా స్థితి మళ్ళీ తిరిగి కట్టబడాలి, పోగొట్టుకున్న రక్షణ తిరిగి పొందుకోవాలి, పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడి పరిపూర్ణతలోకి రావాలి, పరిపూర్ణతలో నుండి పరలోకానికి వెళ్ళే బాటలో పరుగులు తీయాలి. ఈ 3 దినాలు నేను నీ అగ్నిలో పుటము వేయబడాలి, కాల్చి వేయబడాలి, శుద్ధి చేయబడాలి అని దేవుని సన్నిధానంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అహశ్వరేషు రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఈరోజు దేవుణ్ణి అడుగుతున్నాడమ్మా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క అమ్మతో అడుగుతున్నాడు,
ప్రతి సహోదరుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి, ఏం కావాలని నువ్వు భారంతో దేవుని దగ్గరికి వచ్చావో, ఒకవేళ నీ భర్త మారాలని వచ్చావేమో, ఒకవేళ నీ కుమారుడు మారాలని వచ్చావేమో, ఒకవేళ నీ కుమార్తె మారాలని వచ్చావేమో, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు మారాలని వచ్చావేమో, ఒకవేళ నీ స్థితిగతులు మారాలని వచ్చావేమో, ఎలాంటి స్థితిగతులైనా ఈ 3 దినాల్లో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెను గట్టిగా చెప్పండి. ఎవరో ఆమె అంటున్నారండి. ఆమె లేదు ఈరోజు, దేవుడికి స్తోత్రం. రేపు లేదు, దేవుడికి స్తోత్రం. ఎల్లుండు లేదు, దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి బిడ్డలు ఎలా ఉండాలంటే తినకపోయినా తినేటట్టుగా ఉండాలి, లేకపోయినా ఉన్నట్టుగా ఉండాలి. దేవుడి స్తోత్రం. ఒకసారి నేను బండి ఎక్కి ఒక అతన్ని లిఫ్ట్ అడిగితే బండి ఎక్కించుకున్నాడు. బండి ఎక్కిన తర్వాత కాసేపు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను అంటున్నాడు, బాబు మీరు ఫైనాన్స్ ఇస్తారని అడుగుతున్నాడు. దేవుడి స్తోత్రం. నేను వేసుకుని ఇవే బట్టలు. దేవుడి స్తోత్రం. నువ్వు ఫైనాన్స్ ఇస్తావు, మీరు ఫైనాన్స్ ఇస్తూ ఉంటారా అని అడిగాడు. దేవుడి స్తోత్రం. దేవుని బిడ్డలు తినకపోయినా తిన్నట్టు ఉండాలి, లేకపోయినా ఉన్నట్టు ఉండాలి. అందుకే మా పాస్టర్ గారికి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు బయటికి గాంభీర్యంగా కనబడతారు, పులుల్లా కనబడతారు. దేవుడి స్తోత్రం. లోన వెళ్ళి నెత్తి నోరు కొట్టుకొని దేవుడి దగ్గర కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తారు. ప్రభా ఈ పూట గింజలు లేవని, ఈ పూట కడుపులో మెతుకులు లేవని, ప్రభా ఈ నెల ఇంటద్దె కట్టాలి, ప్రభా ఈ నెల పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, ప్రభా ఈ నెల బండి ఫైనాన్స్ కట్టుకోవాలి. బయట మాత్రం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాడీ గారు హల్లెలూయా చెప్పండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయుల గురించి మనం గొప్పగా చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ వారి అనుభవాలు కూడా మనం చెయ్యాలండి. వారు లేకపోయినా ఆ గాంభీర్యం అనేది, ఆ అనుభవాలు అనేవి మనం ఎప్పుడూ తుడిచిపెట్టేసుకోకూడదు. దేవుడి స్తోత్రం. నేనైతే డాడీ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్తే రాజీ పడకుండా చెప్తారు ఆయన. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఈ హల్లెలూయా అనే పదం కనుమరుగైపోతుంది. రానున్న దినాల్లో మరి అసలు కనబడదేమో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా లేకపోయినా ఉన్నట్టుగా, తినకపోయినా తిన్నట్టుగా, ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా, తృప్తి లేకపోయినా సంతృప్తిగా ఉన్నట్టుగా, బలహీనులమైన బలవంతులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి. హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డలారా, మరి మనం లేమిలో వెళ్ళినప్పటికీ కూడా సమృద్ధిలో ఉన్నట్టుగానే మనం భావించుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే అభివృద్ధి పరుచుకోవాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన ఆశను బట్టి మనల్ని దీవించి, నా కుమారుడికి ఎంత విశ్వాసం ఉంది, నా కుమార్తెకి ఎంత విశ్వాసం ఉంది. కొంతమంది ఏంటంటే అలా ఉసూరు అనుకొని ఉంటారు. అదేటో దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఉసూరు అనుకొని వస్తారు చర్చికి, ఉసూరు అనుకొని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలోని భారం ఉండదు, కన్నీరు ఉండదు. ప్రార్థన పెదాల నుండి రాకూడదమ్మా. ప్రార్థన కంఠంలో నుండి అసలే రాకూడదు. ప్రార్థన హృదయాన్ని చీల్చుకుంటూ రావాలా. స్తోత్రం, హల్లెలూయా. మా ఊరండి, మా విశ్వాసులు ఎలా ప్రార్థన చేస్తారో చూపిస్తాను. హృదయాన్ని చీల్చుకొని వచ్చే ప్రార్థనలు మనం చేయాలి. ఈ 3 దినాలు గుండెలు బాదుకోవాలి, రొమ్ము కొట్టుకోవాలి, కన్నీళ్ళు కార్చాలి. గొప్ప సమర్పణలోనికి, భారంలోనికి, వైరాగ్యంలోనికి దేవుని సన్నిధిలో మనం రావాలి. నీకేం కావాలని దేవుడు అడుగుతున్నాడు? నువ్వేం కోరుకోవాలనుకుంటున్నావు? నీ మనవేంటి? నీ ప్రార్థన ఏంటి? అసలు నువ్వు దేని కొరకు? నిశ్చయత ఉండాలి మనకి 3 దినాల్లో. ఈ 3 దినాలు ప్రార్థనకు వస్తున్నామంటే మనకు ఒక నిశ్చయిత ఉండాలి. ఈ 3 దినాలు ప్రార్థనకు వస్తున్నామంటే మనకు ఒక గురి ఉండాలి. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు మనం సమర్పించుకున్నామంటే ఒక గమ్యం ఉండాలి. గురి లేకుండా, గమ్యం లేకుండా 3 దినాలు దేవుని సన్నిధానంలో తలకిందలుగా తపస్సు చేసినా మనకి ఏమీ జరగదు. ఏదో ఒకటి రాసి పెట్టుకో నీ బైబిల్ గ్రంథంలో, ప్రభా ఈ 3 దినాల్లోగా ఈ కార్యం నా జీవితంలో జరగాలి, ఈ అవసరం నా తీరాలి, ప్రభా ఈ సమర్పణ నాలోకి రావాలి, ఈ భారం నాలోకి రావాలి, ప్రభా ఈ ప్రతిష్ట నేను చేసుకోవాలి,
ప్రభా, ఈ వచ్చే నెల మార్చి నెల నుండి నా ఆధ్యాత్మిక జీవితము మరింతగా రెట్టింపు అవ్వాలి, నా ప్రార్థనా జీవితం మరింత రెట్టింపు అవ్వాలి, నా పరిశుద్ధ జీవితంలో నేను ఎక్కడ రాజీ పడకూడదు, ఆత్మల భారం నాలో రావాలి, కన్నీటి అనుభవంలోనికి రావాలి, ప్రతిష్టలోనికి రావాలని దేవుని సన్నిధానంలో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రాజేశ్వరేశ్వర రాజు అంటున్నాడు, నీకేం కావాలమ్మా? దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి? నిజంగా ఇక్కడ చాలామంది తల్లులు, సహోదరులు వచ్చి వారి సాక్ష్యాలు ఎంతో భారంతో చెప్పారు. ఇది మా సాక్ష్యం, ఇది మా సాక్ష్యం అని. నిజంగా ఆ సాక్ష్యాలు దేవుడు విన్నాడు. ఖచ్చితంగా సహాయం చేయాలంటే ఇదిగో దేవుడు అడుగుతున్న ప్రశ్నలకి జవాబు చెప్పి మన అట్టి రీతిలో నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆశ్వరేశ్వరాజు ఎస్తేరు అంటే అంటున్నాడమ్మా, నీకేం కోరిక, నీకేం కావాలి? ఏం కావాలని వచ్చావు ఇక్కడికి? ఏం కావాలని మనం రావాలి? ఈ 3 రోజులు, ఈ 3 పూటలు దేవుని సన్నిధానంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ మనవేంటి అమ్మా ఎస్తేరు? నీ మనవేంటి అంటే నీ ప్రార్థన ఏంటి అసలు? నా ప్రార్థన అండి సండే స్కూల్ ప్రార్థన, నా ప్రార్థన చిలక పలుకుల ప్రార్థన, నా ప్రార్థన సాఫీగా చేసే ప్రార్థన. దేవుడి బిడ్డలారా, మన ప్రార్థనలు సండే స్కూల్ ప్రార్థనలు కాకూడదు, మన ప్రార్థనలు చిలక పలుకుల ప్రార్థనలు కాకూడదు. మన ప్రార్థనలు గొంతుకలో నుండి కాదు వచ్చేది, గుండెను చీల్చుకొని నరాల్లో నుండి పెకిలి వచ్చే ప్రార్థనలు చేస్తేనే తప్ప నీ అవసరాలు తీరవు. మన అవసరాలు తీరాలంటే, మన అక్కర్లు తీరాలంటే, మన పరిస్థితులు మారాలంటే, మన కుటుంబాలు మారాలంటే, మన బంధువులు రక్షణలోనికి రావాలంటే, మన సంఘ సరిహద్దులు విశాలపరచబడాలంటే, మనం నూతనపరచబడాలంటే, మనం పరిశుద్ధపరచబడాలంటే, పరిపూర్ణతలోనికి రావాలంటే, దేవుని రాజ్యానికి చేరే మార్గంలో మనం ఉండాలి అంటే నీ మనవేంటి? నువ్వు చేసే ప్రార్థన విధానం ఏంటి? దేవుడు అడుగుతున్నాడు. ప్రార్థన స్టైల్ మార్చుకోవాలంటున్నాడండి. మనం ప్రార్థించే స్టైల్ మార్చుకోవాలి, మనం ప్రార్థించే విధానం మార్చుకోవాలి. 2 చేతులు పైకెత్తి నిలువు మోకాల్లో ఉండి కన్నీళ్ళు ముండిరై మనం ప్రార్థన చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అమ్మా, నీ కోరిక ఏంటి? ఈ ఉదయకాల సమయంలో నువ్వేం కోరుకుంటున్నావు? ఏమీ లేదయ్యా, నా కుటుంబం అంతా నీ మందిరంలో ఉంటే చాలయ్యా, నా భర్త త్రాగుడు మానుకొని, నా భర్త వ్యసనాలు మానుకొని, ఆ లోకాన్ని విడిచిపెట్టి ప్రార్థనలో నా పక్కన కూర్చుంటే చాలు బాబు, అయ్యా మందిరంలో ఉంటే చాలైనా తండ్రి, నా కుటుంబం అంతా, నేను, నా భర్త, నా పిల్లలందరం కూడా నీ మందిరంలో నిన్ను ఆరాధించడం నేను చూడాలయ్యా అని నేను కోరుకుంటున్నానయ్యా అని ఉదయకాల సమయంలో మనం చెప్పగలమా? ప్రభా, నా సంఘం అభివృద్ధి చెందాలయ్యా, నా సంఘం విస్తరించాలయ్యా, మా పరిచర్య విశాలపరచబడాలయ్యా, ప్రభా మా దైవజనులు ఆరోగ్యంగా ఉండి సేవ చేయాలయ్యా అన్న కోరిక మనకు ఉంటే ఈ 3 దినాల్లో ఆ ఉద్దేశంతో మనం కానీ ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టినందుకు ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే మనం వచ్చాం, ప్రార్థన చేసాం, వెళ్ళిపోయాం అన్నట్టుగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అసలు ఎస్తేరు ఎందుకు ఇంత భారంతో అహస్వరేశ్వరాజు దగ్గరికి ఎందుకు వచ్చింది? అసలు ఈయన అడిగే ప్రశ్నలు 3 ప్రశ్నలు. ఈయన అడిగే ప్రశ్నలకి 3 విధాలుగా జవాబు చెప్పాలి. 3 విధాలుగా జవాబు చెప్పాలి. కానీ ఈ 3 ప్రశ్నలకి ఒకటే జవాబు చెప్పింది. తను ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, యూదులు నశించిపోతున్నారు, నాశనానికి సిద్ధంగా ఉన్నారు, యూదుల్ని చంపటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు హామాన్ అనేవాడు. వాళ్ళు రక్షింపబడాలి, వారు కాపాడబడాలి, వాళ్ళు ఎలాగైనా తప్పించబడాలి. 3 ప్రశ్నలకి ఒకటే జవాబు చెప్పిందినండి అహస్వేరోషురాజుకి. 127 సంస్థానాలను ఏలుతున్నటువంటి అహస్వేరోషు కాలంలోని హామాన్ అనేటటువంటి ఒకడు ఉండేవాడు. వాడు యూదులకు శత్రువు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాడు ఎటువంటి వాడంటే, వాడిని రాజుగారు చేర్చుకొని పీఠం వేసి వాడిని కూర్చోబెట్టారు.
రాజుగారు తర్వాత పోస్ట్ ఇచ్చారు వాడికి. అయితే దాన్ని అదునుగా చేసుకొని, దాన్ని ఆధారంగా చేసుకొని ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం పరుచుకోవటం కోసం ఆ ఊరిలోని మొర్దెకాయి అనేటటువంటి ఒక ఆత్మీయుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మీలాగే ఒక ఆత్మీయుడు ఉన్నాడు. అందరూ సెల్యూట్ చేస్తున్నారు, నమస్కారం సార్ అంటున్నారు. కానీ మొర్దెకాయి మాత్రం నమస్కారం చేయట్లే. నేను ఇంత స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, నేను రాజు తర్వాత రాజు, నేను ఏం చెప్పినా రాజుగారు చేస్తారు, సంతకాలు వెంటనే పెడతారు, పర్మిషన్ గ్రాంటెడ్ చేస్తారు. అటువంటి నన్ను ఈ మొర్దెకాయి అనేవాడు నమస్కారం చేయట్లేదని లోన కక్ష పెట్టుకున్నాడు, క్రోధం పెట్టుకున్నాడు, కుళ్ళి పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు. వెంటనే ఏమనుకున్నాడంటే ఈ మొర్దెకాయిని చంపడం ఎంతసేపు, ఈ యూదులందరినీ నాశనం చేయడం ఎంతసేపు అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి లేనిపోయిన మాటలన్నీ చెప్పాడు. రాజా, మీ సంస్థానంలో ఒక జాతి విస్తరించి ఉంది. వారు ఎటువంటి వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి అమ్మా, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము, 8వ వచనం చదవండి. అంతటా హామాను ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనము కాదు. వాళ్ళు ఉండడం వల్ల ప్రయోజనం లేదంటున్నాడు. సైతాను కూడా మనల్ని ఏమంటాడంటే, నువ్వు ఉండడం వల్ల ప్రయోజనం లేదు, చచ్చిపో, నువ్వు భూమికి భారం, నువ్వు ఉండడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి ప్రయోజనం లేదు, సంఘంలో ఎలాంటి ప్రయోజనం లేదు అని సైతాన్ ఏం చేస్తూ ఉంటాడంటే 2 చెవులు గొలికేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో మనం సైతానికి ఎదురు నిలబడగలిగే వారిగా ఉండాలి. ఇక్కడ సైతాన్ ఏమంటున్నాడంటే, రాజా, మీ సంస్థానంలో ఒక జాతి విస్తరించింది, వాళ్ళ విధులు సకల విధులకు వ్యతిరేకంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. వాళ్ళు వేరుగా ఉంటారు, ఎప్పుడు మనతో కలవరు, వేరుగా ఉంటారు. మన దేవుడు చెప్పాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండమన్నాడు కదా. ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుని బిడ్డలు వేరుగా ఉంటున్నారు, ప్రత్యేకమైగా ఉంటున్నారు, ప్రతిష్ట కలిగి ఉంటున్నారు. అందరితో కలిసిపోయేవారు కాదు. వాళ్ళు అందరితో కలిసిపోయి జీవించట్లేదు. వారు ప్రత్యేకంగా, వారు సపరేట్గా, వేరు చేయబడిన వారుగా వారు విధానం ఉంది. వారి మాట తీరి వేరుగా ఉంది, వారి వస్త్రధారణ వేరుగా ఉంది, వారి భక్తి వేరుగా ఉంది, వారి ప్రార్థనా జీవితం వేరుగా ఉంది. వారు చాలా నిష్టగా, నిక్కచ్చిగా దేవుడి కొరకు బ్రతుకుతూ ఉంటే హామాన్ అంటున్నాడు, రాజా, వారు వేరుగా ఉంటున్నారు, వారు మనతో కలవటం లేదు, వారి విధులు విధానాలు మనకి సూటబుల్గా లేవు. ఇటువంటి వారు ఉండడం వల్ల దేశానికి ప్రయోజనము లేదు, మీకు అంతకంటే ప్రయోజనం లేదని ఒక మాట సాకు చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పరుగులు తీస్తూ ఉండగా, మనం దేవుని కొరకు బలంగా ముందుకు వెళ్తూ ఉండగా సైతాన్ ఏం చేస్తాడంటే ఇటువంటి ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. మనము ప్రత్యేకంగా జీవించాలనుకుంటాం, మనము ఒక వేరుపాటు జీవితాన్ని జీవించాలనుకుంటాం. క్రైస్తవ జీవితం అంటేనే వేరుపాటు అండి. క్రైస్తవ జీవితం అంటేనే సపరేట్గా ఉండడం. అందరితోనే కలిసిపోతే ఇంకా అదేం జీవితం? అందరిలాగే మాట్లాడితే అదేం జీవితం? అందరిలాగే ప్రవర్తిస్తే అదేం జీవితం? క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకమైనది, ప్రతిష్ఠించుకున్నది, సమర్పించుకున్నది, వేరుపాటు చేయబడింది, వేరు చేయబడ్డాం. మనందరం వేరు చేయబడ్డాం. ఇప్పుడు వేరు చేయబడిన వారు ఎక్కడ ఉండాలి?
సపరేట్గా ఉండాలి. పరిశుద్ధతను ఎక్కడ తగ్గకుండా ఉండాలి. ఎక్కడ దేవుళ్ళో రాజీ పడకుండా చూసుకోవాలి. ప్రార్థనలో ఎక్కడ తగ్గిపోకుండా చూసుకోవాలి. లోకంతో కలిసిపోతే ఎట్లా అవుతుందండి? మా చర్చిలో ఒక ఆవిడ వాళ్ళ పాపకు వివాహం చేయవలసి వచ్చింది. వివాహం చేయవలసి వస్తే కరెక్ట్గా వివాహం డేట్ ఎప్పుడు పడిందంటే ఆషాఢం రోజున పడింది. ఎప్పుడైతే ఆషాఢం వచ్చిందో పెళ్ళి ఆపేసింది. ఆషాఢం అడ్డొచ్చిందని పెళ్ళి ఆపేసిందండి. పెళ్ళే ఆపేసింది. ఆ బిడ్డ కోసం కన్నీరు మున్నీరు ఏడ్చి ఏండి, మా చర్చిలో ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి వివాహాలు జరగాలని ఉపవాసాలు ఉండి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి ఒక మంచి సంబంధాన్ని తీసుకొని వస్తే ఆషాఢం అడ్డొచ్చిందని పెళ్ళి ఆపేసింది. వేరుపాటు జీవితం కాదు అది. అది ప్రత్యేకమైన జీవితం కాదు. అన్యుల్లాగా నువ్వు కూడా ముహూర్తాలు చూస్తుంటే, అన్యుల్లాగా నువ్వు కూడా సంక్రాంతి పండుగలకు వెళ్ళిపోతుంటే ప్రార్థనలప్పుడు అన్య జనాంగం వల్లే మనం కూడా మనకు నచ్చిన దారిలో మనం వెళ్ళిపోతుంటే, మరి అన్యులు కదండి మా క్రిస్మస్ పండగకి వచ్చారు, మా క్రిస్మస్ పండగకి మా ఇంటికి వచ్చారు, భోజనానికి వచ్చారు, కేకులు తిన్నారు, మరి సంక్రాంతి పండగకి మేము తినంగానండి, జస్ట్ అలాగే వెళ్తాము, వాళ్ళు ఏదో పాలో నీళ్ళు ఇస్తారు, తినేసి తాగేసి అలా వచ్చేస్తామండి అయ్యగారండి. ఎప్పుడైతే మనం లోకంలో నుండి పిలువబడ్డామో, ప్రత్యేకపరచబడ్డామో, క్రీస్తు రక్తంలో కడగబడ్డామో, సంఘమనే వనంలో నాటబడ్డామో, ఫలింపులోకి వచ్చామో, అప్పుడే మనకి లోకానికి వేర్పాటు వచ్చింది. అప్పుడే మనం లోకంతో తెగుదెంపులు తెంచుకున్నాం. అప్పుడే మనకి లోకానికి డైవర్స్ అయిపోయింది, విడాకులు అయిపోయి. అంతకుముందు మనం లోకస్తులుగా ఉండేవాళ్ళం. క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఆత్మచేత ముద్రించబడి, దేవుని ఆత్మ అగ్ని చేత కాల్చబడి, పుటము వేయబడి, పరిశుద్ధపరచబడి, శుద్ధి చేయబడి సంఘంలోకి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు వేరు చేయబడకపోతే, ఇంకా నువ్వు పరిశుద్ధపరచబడకపోతే, ఇంకా అన్యాచారాలు విడిచిపెట్టకపోతే, ఇంకా లోకాశలు విడిచిపెట్టకపోతే, ఇంకా లోక సాంప్రదాయాలు విడిచిపెట్టకపోతే, దేవుని బిడ్డలారా, అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు. అది నిజమైన భక్తి కాదు. పూసుకున్న భక్తి అది. వేషధారణతో కూడిన భక్తి. దేవుడు వేసినైనా క్షమిస్తాడేమో కానీ వేషధారులు క్షమించడని వాక్యం చెప్తుంది. దేవుడు వేశ్యలు క్షమిస్తాడటండి, కానీ వేషాలు వేసే భక్తుల్ని మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలా నటించడం, పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒకలా నటించడం. నా భార్య ఎప్పుడు అంటుంది, పాస్టర్ గారు మీరు వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఉండి ప్రార్థన నడిపిస్తే వీళ్ళు వింటారు, లేకపోతే వినరు అంటది. వీళ్ళు వినరు అంటది. ఏంటంటే అది పాస్టర్ గారు ఉంటేనా మనం మోకాలు వేసి భాషల్లో మాట్లాడి గెంతేది? పాస్టర్ గారు లేకపోతే మనకు ఉద్యమం లేదా? పాస్టర్ గారు లేకపోతే మనకు భారం లేదా? పాస్టర్ గారు లేకపోతే చప్పట్లు లేవా? పాస్టర్ గారు లేకపోతే దైవికమైన ఆరాధన లేదా? పాస్టర్ గారు లేకపోతే పాస్టర్ గారు ఉన్నటువంటి ఆ క్రమశిక్షణ మనకు లేదా? పాస్టర్ గారు ఉన్నా, పాస్టర్ గారు లేకపోయినా భక్తిలో ఎప్పుడూ కూడా రాజీ పడకూడదు, మార్పు రాకూడదు. దేవుడు అదే చూస్తాడు. నా సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా నటిస్తున్నాడు, నా సేవకుడు ఉన్నప్పుడు ఒకలా నటిస్తుంది, నా సేవకుడు పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు మరొకలాగా నటిస్తుందని దేవుడు నీకు మార్కులు వేసేస్తాడు పైన. దేవుడు ఏం చేస్తాడంటే రాసేస్తుంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఒకలాగే ఉండండి, తేడాగా ఉండద్దు. దైవజనులు ఉన్నప్పుడు ఒకలాగా, దైవజనులు లేనప్పుడు ఒకలాగా, ఇద్దరుంటే ఒకలాగా, 100 మంది ఉంటే ఒకలాగా వద్దు. అది వేషధారణ. వేషధారులను దేవుడు క్షమించడు. దేవుడికి నచ్చంది అది. రోషం తెచ్చుకుంటాడు ఆ విషయంలో, పౌరుషం తెచ్చుకుంటాడు ఆ విషయంలో. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నిష్ఠగా ఉండాలి, నిక్కచ్చిగా ఉండాలి. చేస్తే సరైన భక్తి చేయాలి, బలమైన భక్తి చేయాలి, దేవుని కొరకు రోషంగా నిలబడాలి, దేవుని కొరకు మనము సమర్పించుకునే వారిగా ఉండాలి. అంతేగాని అటు ఇటు ఉంటే
అది మన జీవితానికి గొప్ప ప్రమాదం తీసుకొని వస్తుంది. వారి విధులు సకల రాజ్య విధులకు వేరుగా ఉంది. వాళ్ళు వేరుగా ఉంటారు. సమర్పణ కలిగిన వారు ఎప్పుడు వేరుగానే ఉంటారు. భారం కలిగిన వారు ఎప్పుడు వేరుగానే ఉంటారు. పరిశుద్ధపరచబడిన వారు ఎప్పుడు వేరుగానే ఉంటారు. లోక మాలిన్యం అంటకుండా వాళ్ళు ప్రత్యేకంగా జీవించడానికి వాళ్ళు ఎప్పుడూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో 3 దినాల్లో మనం వేరుపాటులోకి రావాలి. వేరుపాటు జీవితం కోసం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను మిళితం అయిపోయాను, నేను కలిసిపోయాను. ఒక భక్తుడు చెప్పాడు, గొప్ప దైవజనుడైన ఆయన ఆదివారం పావురాల్లాగా వస్తారట క్రైస్తవ బిడ్డలు. సోమవారం నుంచి కాకుల్లా తిరుగుతారట. మరి ఎక్కడ ఎవరిని చూసారో నాకు తెలియదు, కానీ ఆదివారం మాత్రం పరిశుద్ధమైన బట్టలు వేసుకొని పావురాల్లాగా వాలిపోతూ ఉంటారు. సోమవారం నుండి కాకుల్లాగా తిరుగుతూ ఉంటారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం వేరుపాటు జీవితంలోనికి రావటం కోసం మనము సమర్పణ చేసుకోవాలి. 3 దినాలు కూడా ఎక్కడ వేరవలేదో, ఎక్కడ పక్కకు రావట్లేదో, ఎక్కడ మనం వదిలేదో, ఎక్కడ మనం విడిచిపెట్టలేదో, ఎక్కడ మనం సమర్పించుకోలేదో, ఎక్కడ మనకి ఇంకా భారం రాలేదో, ఎక్కడ మనం ఇంకా రాజీ పడిపోతున్నామో, ఆ పరిస్థితులన్నిటిని బట్టి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. హామాన్ అంటున్నాడు, వీళ్ళు విధులన్నీ వేరుగా ఉన్నాయి, ఇవన్నీ వేరుగా, అన్నీ వేరుగా, మాట తీరు వేరు, బట్టల విధానం వేరు, ప్రవర్తన వేరు, మందిరానికి వెళ్ళే విషయంలో వేరు, కొలాయి దగ్గర, బోరింగ్ దగ్గర, బంధువుల దగ్గర వేరుపాటు జీవితానికి గొప్ప మాదిరి అహస్వరేశ్వరాజు కాలంలో ఉన్నటువంటి యూదులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత ప్రతిష్ట కలిగి, వేరుపాటు కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు ఉండడం ప్రయోజనం కాదని హామాను రాజుగారికి ఏం చేశాడంటే ఫిర్యాదు చేశాడు. రాజుగారు వెంటనే ఏం చేద్దాం, అందరినీ తీసివేయడం మంచిది. వెంటనే పేపర్లు తెచ్చారు, ఉంగరం తీసి ఇచ్చాడు, సంతకాలు చేశాడు, మరణ శాసనం రాయబడింది, చట్టం రిలీజ్ అయిపోయింది. యూదులు అనబడిన వారు ఒక్కరు ఉండకూడదు, అందరూ సంహారం చేయబడాలి, అందరూ నాశనం చేయబడాలి, ఎక్కడ ఒక్కడు కూడా మిగలకూడదని 127 సంస్థానాల్లో ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అందరూ నాశనం అయిపోవడమే కంకణంగా కట్టుకున్నాడు హామాన్ అనేటటువంటి దుష్టుడు, శత్రువైన హామాను. వెంటనే దేవుడి బిడ్డలారా, ఆ సంగతి ఎవరికి తెలిసిందో తెలుసా? రాణి అయిన ఎస్తేరుకు తెలిసింది. దేవునికి స్తోత్రం. రాణి అయిన ఎస్తేరుకు తెలిసింది. ఎప్పుడైతే రాణి అయిన ఎస్తేరుకు తెలిసిందో, రాణి అయిన ఎస్తేరు తన ప్రజల్ని కాపాడుకోవటం కోసం, తన ప్రజల్ని రక్షించుకోవటం కోసం, శత్రువు బారి నుండి కాపాడుకోవటం కోసం 3 ప్రయత్నాలు లేదంటే 3 ప్రణాళికలు ఆమె రూపొందించుకుంది. అందులోనే మొట్టమొదటి ప్రణాళిక లేదంటే మొట్టమొదటి సంగతి ఏంటంటే, చూడండి దేవుని యొక్క వాక్యములో నుండి 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. నీవు పోయి, శాశాను కాదమ్మా, షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చెయ్యవద్దు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాణి అయిన ఎస్తేరు మొర్దెకైతో అంటుంది, అయ్యా, ఇటువంటి పరిస్థితుల్లో మీరు నా కొరకు ప్రార్థన చేయటానికి లేదంటే నా కొరకు 3 రోజులు ఉపవాసం ఉండండి, అన్నపానాలు తీసుకోకండి అని చెప్పింది. ఎస్తేరు ఒక ఆత్మీయుడి ప్రార్థనా సహాయాన్ని కోరి, నా గురించి ఉపవాసం ఉండండి, ఎందుకంటే ఇప్పుడు ఏం చెయ్యాలన్నా ఎస్తేరు చేతిలోనే ఉంది. దేవుడి స్తోత్రం. ఎస్తేరు చేతిలోనే ఉంది. ఎందుకంటే ఆమె ఉన్న స్థలం అటువంటిది.
హెడ్ క్వార్టర్లో ఉంది, అంతఃపురంలో ఉంది. అనూహ్యంగా దేవుడు ఆ స్థాయిలోకి తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిని. తల్లి తండ్రిని చిన్నప్పుడే కోల్పోయింది. అన్నయ్య మొర్దెకయి తానే తండ్రిగా, అన్నగా, ఆయనే ఆత్మీయ నాయకుడిగా ఉండి ఆ బిడ్డని పెంచి పెద్ద చేస్తే అద్భుతమైనటువంటి ఒక అవకాశం వచ్చింది. ఒకరోజు రాజు స్వయంవరం ప్రకటించాడు. కన్యకలందరినీ పిలిచాడు. ఏ కన్యకి ఇష్టపడితే ఆ కన్యకే నాకు భారీగా, రాణిగా నా అంతఃపురంలో ప్లేస్ దొరుకుతుందని స్వయంవరం ప్రకటించినప్పుడు ఎస్తేరు కూడా చక్కగా లైన్లో నిలబడి రాజుగారి దయను పొందుకొని ఏమైందంటే ఆ షూషాను కోటలో ఒక రాణి స్థాయిని సంపాదించుకుంది. ఇప్పుడు రాణి స్థాయిలోకి వెళ్ళిపోయింది, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే దారుణమైపోయింది. యూదులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. రేపే మనల్ని చంపేస్తారు, మరొక పూటలో మనల్ని చంపేస్తారు, మరొక 2 రోజుల్లో మనల్ని చంపేస్తారు. రోజులు లెక్క పెట్టుకుంటున్నారు యూదులు. ఎస్తేరు స్వజనులు, మొర్దెకై సొంత కుటుంబం రోజులు లెక్క పెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యకపోతే యూదా జాతి అంతా కూడా రక్తపు మడుగులో విలవిలా కొట్టుకునే పరిస్థితులు వస్తాయి. అందరూ చనిపోయే పరిస్థితులు వస్తాయి. చివరికి ఆ చావు తనకు కూడా వస్తుంది. కనుక ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, ఏమంటుందంటే, అయ్యా నా కొరకు ఉపవాసం ఉండి 3 రోజులు అన్నపానాలు తీసుకోవద్దు అని ఏం చేస్తుందంటే ప్రార్థనా సహాయాన్ని కోరుతుంది. ఇక్కడ చాలామంది వచ్చి ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని చాలామంది ఇక్కడ చెప్పారు. దేవుని బిడ్డలు మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడన్న విశ్వాసం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయమన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని పక్కన పెడితే మనము ఎవరి ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నాం? ఎక్కువ మంది ఎక్కడ కనబడినా మా కొరకు ప్రార్థన చేయండి, ఆడెప్పుడు గుడికి వెళ్ళడం, మా కొరకు ప్రార్థన చేయండి, ఆడెప్పుడు మోకలేడు, మా కొరకు ప్రార్థన చేయండి, ఆడెప్పుడో క్రిస్మస్కి వస్తాడు ప్రార్థనకి, ఆడికి కూడా చెప్తూ ఉంటారు వీళ్ళు, మా కోసం ప్రార్థన చేయండి. ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అసలు ఆడు వేరుపాటు జీవితం ఉందా? ఆ వ్యక్తికి వేరుపాటు జీవితం ఉందా? ఆయనకి మారు మనసు ఉందా? లేదంటే పశ్చాత్తాపం ఉందా? గుడికి వస్తున్నాడా? ప్రార్థనకు వస్తున్నాడా? ఉపవాస దీక్షలు ప్రతిష్ఠించుకున్నాడా? శుద్ధి చేయబడే జీవితం ఉందా? సమర్పణ జీవితం ఉందా? ఏమీ లేని వ్యక్తికి నువ్వు ఎలా ప్రార్థన చేయమని చెప్తావు? ఏమీ లేని వ్యక్తికి ప్రార్థన చేయమని ఎలా కోరుతాం? మనము ప్రార్థనా సహాయం కోరితే వారు ఎలాంటి వారో చూసి మా కొరకు ప్రార్థన చేయండి, వారు ఎలాంటి వారో చూసి మా కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు పరిశుద్ధులేనా? వాళ్ళు పవిత్రులేనా? పరిశుద్ధాత్మ పూర్ణులేనా? భారం కలిగిన వాళ్ళేనా? వేరుపాటు ఉన్నోలేనా? సంఘానికి క్రమంగా వస్తున్నారా? నాయకుడికి లోబడుతున్నారా? ఆత్మీయ నాయకత్వం కిందే ఉన్నారా? సొంత మార్గాల్లో వెళ్ళేవారా? ఎవరికి మనం ప్రార్థనా సహాయం చేయమని కోరుతున్నాం? ఆత్మీయులకు మాత్రమే. ఇక్కడ చూస్తే ఎస్తేరు ఆత్మీయులకు నా కోసం ఉపవాసం ఉండండి అని చెప్తుంది. నా కోసం 3 రోజులు అన్నపానములు చేయకుండా ఉండండి, నా కోసం ప్రతిష్ఠించుకోండి అని ఎవరికి చెప్తుందో తెలుసా అండి? వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏర్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను
బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఎవరండి? ఎలాంటి వారు వీళ్ళు? ఉపవాసం ఉండి దుఃఖముతో, ఏడ్పుతో, కన్నీళ్లతో గోనెపట్టు ధరించుకొని బూడిద జల్లుకొని గొప్ప భారంతో ప్రార్థన చేస్తున్నటువంటి ఆత్మీయులకి నా కోసం ఉపవాసం ఉండండి అని చెప్తుంది. స్తోత్రం చెప్పండి. కనుక ఎవరికి పడితే వాళ్ళకి నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అనే అలవాటు కాస్త తగ్గించుకుంటే దేవుడి బిడ్డలకి మేలు జరుగుతుంది. ఎవరికి చెప్పాలో వారికి మనం చెప్పాలి. నాకు ఏ అవసరమైనా పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా పలానా కార్యక్రమం చేస్తున్నాం, కాస్త ప్రార్థన చేయండి అని చెప్తాం. మాకు బాగోపోయినా మన ఆత్మీయులకి చెప్పుకుంటే, ప్రార్థనా పరులకి చెప్పుకుంటే, వేర్పాటు జీవితం కలిగిన వారికి చెప్పుకుంటే, అభిషక్తులకి చెప్పుకుంటే, దేవుడంటే భయము, భక్తి, వినయము, విధేయత కలిగిన వారికి చెప్పుకుంటే కార్యము సఫలమవుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ఎస్తేర్ అంటుంది, నా కొరకు 3 దినాలు ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి అన్నపానాలు పుచ్చుకోకుండా నా కోసం కాస్త మీరు ప్రేయర్ చేయండి అంటుంది. ఆత్మీయులతో చెప్పుకోండి. ఒకవేళ మీ ఇంట్లో కష్టమా, మీ ఇంట్లో వైర్యమా, భారమా, మీ ఇంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా, అందరికీ చెప్పద్దు. ఎవరికి చెప్పాలో వారికి చెప్పండి. అందరికీ చెప్తే అందరి నోట్లో మనం ఉంటాం. లోకం ఎలాగుందంటే అందరూ చెవిలో పోసినోలే, నోట్లో పోసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. బాగా అర్థం చేసుకోండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆధ్యాత్మికంగా నువ్వు బాధపడుతున్నప్పుడే కానీ, కుటుంబంలో కలతలే కానీ, ఆర్థిక పరిస్థితులే కానీ, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆత్మీయులతో పంచుకో, ప్రార్థనా పరులతో పంచుకో, భారం కలిగిన వారితో పంచుకో, అభిషక్తులతో పంచుకో, మనల్ని ఆత్మీయంగా పెంచి పెద్ద చేస్తున్న దైవ సేవకులకి పంచుకో. అంతేగాని అందరు కనిపించారని అందరికీ చెప్పుకుంటే కార్యం ఎప్పటికీ జరగదు. నీకు కార్యం జరగాలంటే మహారోదనతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి గోనె పట్టు కట్టుకొని దేవుని సన్నిధిలో బూడిద జల్లుకొని యూదులందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నటువంటి గొప్ప ఆత్మీయ నాయకత్వానికి చెప్పుకుంటుంది తను. నా కోసం మీరు ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోకండి. ఇది మొదటి ఆమె చేసినటువంటి గొప్ప కార్యం. రెండవ సంగతి ఏంటి అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ కిందకు వస్తే నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటాము. రెండో విషయం మనం చూస్తే, నేనుంటాను ఉపవాసం, నాతో పాటు ఉన్న నా చెలికత్తులు కూడా ఉపవాసం ఉంటారు. ఏ స్థాయిలో ఉంది? రాణి స్థాయిలో ఉంది, అంతఃపురంలో ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉంది. కానీ తాను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రతిష్ఠ ఏంటంటే, నేను కూడా ఉపవాసం ఉంటాను, నేను కూడా ప్రతిష్ఠించుకుంటున్నాను 3 దినాలు, నేను కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తాను, నేను కూడా దేవుని సన్నిధానంలో గుండెలు బాదుకుంటాను, రొమ్ము కొట్టుకుంటాను, యూదుల కొరకు ప్రార్థన చేస్తాను, యూదుల్ని రక్షించడమే జయంగా పెట్టుకుంటాను, నేను ఉపవాసం ఉంటాను. నాతో పాటు నా స్నేహితులు కూడా, లేదా నా చెలికత్తులు కూడా ఉపవాసం ఉంటారని ఒక తీర్మానంలోకి వచ్చింది. దేవుడికి స్తోత్రం. అదేంటో చాలామంది అనుకునేది ఏంటంటే, ఉపవాసం పాస్టర్ గారికండి, పాస్టర్ అమ్మ గారికండి, మనము జస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలు, జస్ట్ క్రౌడ్ కనబడితే చాలు. ఉపవాసము పాస్టర్ గారు చేసుకుంటారు, పాస్టర్ అమ్మ గారు చేసుకుంటారు, వారి బిడ్డలు చేసుకుంటారు. ఎందుకంటే సేవ అంటే వాళ్ళదే కదా. చాలామంది అనుకునే ఇది, ఉపవాసం పాస్టర్ గారికి కాదు, పాస్టర్ అమ్మ గారికి కాదు, వారి బిడ్డలకు కాదు. ఉపవాసం అనేది సంఘంలో ఎవరో ప్రేయర్ లీడర్స్ కాదు. ఉపవాసం అనేది సంఘం అంతటికి వర్తిస్తుంది. ప్రార్థన అనేది సంఘం అంతటికి వర్తిస్తుంది.
ప్రతిష్ట అనేది సంఘమంతటికి వర్తిస్తుంది. సంఘమంతా సమర్పణలోనికి రావాలి, ప్రతిష్టలోకి రావాలి. నేను ఉపవాసం చేస్తాను, నాతో ఉన్న చెలికత్తులు ఉపవాసం చేస్తారు. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు చేస్తానంటుంది. చెప్పేవాళ్ళు కూడా చెయ్యాలి. ప్రేయర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు చేస్తున్న బోధలు కావచ్చు, మీరు చేస్తున్న ప్రసంగాలు కావచ్చు, మీరు చెప్పటం కాదు, చేసి చూపించాలి. స్తోత్రం చెప్పండి. చెయ్యాలి. చేసే వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు, చెప్పే వాళ్ళని దేవుడు వాడుకోడు. మనం ఏది చెప్తున్నామో అది చెయ్యాలి కదా. ప్రార్థన కోసం చెప్పినప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి కదా. ఉపవాసం ఉండండి అని చెప్పినప్పుడు మనం ఉపవాసం ఉండాలి కదా. దశంభాగాలు ఇవ్వండి అన్నప్పుడు మనం దశంభాగం ఇవ్వాలి కదా. సువార్త చెయ్యండి అన్నప్పుడు మనం సువార్త చెయ్యాలి కదా. భారం తెచ్చుకోండి, ఈ విషయంలో రోషం తెచ్చుకోండి. ఏది చెప్తున్నావో నువ్వు ప్రేయర్ సెల్లో, ఏది చెప్తున్నావో నీ పిల్లలకి, ఏది చెప్తున్నావో నీ బిడ్డలకి కుటుంబ ప్రార్థనలో, అది నువ్వు చెయ్యాలి. నువ్వు చేయకుండా అమ్మా ప్రార్థన చేసుకోరా తల్లి, నువ్వు ప్రార్థన చేయకపోతే వాళ్ళు ప్రార్థన చేయరు. ముసుకేసుకోరా తల్లి, నువ్వు ముసుకేసుకోకపోతే వాళ్ళు ముసుకేసుకోరు. అమ్మ ఒక్క పూట ఉపవాసం ఉండరా తల్లి, నువ్వు ఉండవు ఉపవాసం ఉండి. మా పిల్లలు ఏముంటారు, పసిపిల్లలు, నేను ఉంటాను, నా తోటికి చెలికత్తులు కూడా ఉంటారు. మనం ఎప్పుడైనా కుటుంబంగా ఉపవాసం ఉన్నామా? కుటుంబంగా ఎప్పుడైనా ఉపవాసం చేసామా? మన జీవితంలో మనం నమ్ముకొని, దేవుణ్ణి నమ్ముకొని ఇంతకాలం అయింది, ఎప్పుడైనా ఫ్యామిలీ అంతా ఫాస్టింగ్, కుటుంబం అంతా వైరాగ్యంలోకి వచ్చేయాలి, ప్రతిష్టలోకి వచ్చేయాలి. నేనుంటాను ఉపవాసం, నా చెలికత్తులు ఉంటారు, నా కుటుంబం ఉంటుంది అని మనం ఉపవాసం ఎప్పుడైనా కుటుంబంగా చేసామా? సంఘం అంతా ఎప్పుడైనా వచ్చిందా? సంఘం అంతా ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనకి మిస్ అవ్వకుండా ఒక్కరైనా వచ్చారా? పెళ్ళిళ్ళకైతే చర్చి హౌస్ఫుల్, బర్త్డే మీటింగ్లకి చర్చి హౌస్ఫుల్, గృహప్రవేశాలకి చర్చ్ హౌస్ఫుల్. కానీ ఫాస్టింగ్ ప్రేయర్ అనేసరికి పల్చగా అయిపోతుంటుంది. దేవుని బిడ్డలారా, చాలా చోట్ల నేను చూసేది ఇదే. నాలాంటి ఒక పాస్టర్ గారు ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నారంట. అయ్యగారండి, మా చర్చిలోని 3,000 మంది విశ్వాసులు ఉంటారండి. 3,000 మంది ఆదివారం అయ్యేసరికి ఒకరి మీద ఒకరు కూర్చునేటంత జనాలు వస్తారు, విశ్వాసులుగా వస్తారు. ఫాస్టింగ్ ప్రేయర్ అనేసరికి 300 మందే వస్తున్నారు అన్నాడట. ఫాస్టింగ్ ప్రేయర్ అనేసరికి 300 మందే వస్తున్నారు, అయ్యగారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు, పెద్ద అయ్యగారు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, అభిషక్తులు కాబట్టి, ఆ దైవజనుడు అన్నాడంట, 3,000 మంది సంఘం కాదు, ఆ 300 మందే సంఘం అన్నారంట. దేవునికి స్తోత్రం. ఎందుకండి? మన భక్తి అనేది ఎంత ఉన్నదని తేలాలంటే ఉపవాస ప్రార్థన అనే గుండు తూకంలో వెయ్యాలి. మనం పెద్ద మాట్లాడుతాం కానీ ఉపవాస ప్రార్థన చేయడానికి రాము. మన భక్తి ఏంటి, మన ప్రార్థనా జీవితం ఏంటి, మన ఆత్మీయత ఏంటో తెలియాలంటే ఉపవాస ప్రార్థన అనే త్రాసులోని బరువు చూసినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఉపవాస ప్రార్థన అనే గుండు వేస్తే అప్పుడు తేలిపోతాం అన్నమాట. సమానంగా ఉంటామా లేదా కిందకు వచ్చేస్తామా పైకి వెళ్ళిపోతామా అనేది తేలాలంటే, మన భక్తి కొలవబడాలి అంటే, మన భక్తి తుయ్యబడాలి అంటే ఉపవాస ప్రార్థన అనేటటువంటి గుండె వేయబడాలి ఖచ్చితంగా. కాబట్టి ఉదయకాల సమయంలో తను అంటుంది, నేను ఉపవాసం చేస్తాను. దేవునికి స్తోత్రం. నాతో ఉన్న చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ తిప్పలన్నీ దేనికంటే మొర్దెకాయి కాపాడబడాలి, యూదులు కాపాడబడాలి, మరణ శాసనం తొలగిపోవాలి, చట్టం రద్దయిపోవాలి, ఆత్మీయుడు కాపాడబడాలి, మొర్దెకాయి కాపాడబడాలి. ఒక్క ప్రశ్న వేస్తాను, మీరందరూ మనసులో సమాధానం చెప్పుకోండి. పాస్టర్ గారి కొరకు, పాస్టర్ అమ్మగారి కొరకు, బిడ్డల కొరకు ఎప్పుడైనా ఒక్కరోజు ఉపవాసం ఉండి ఎవరైనా ప్రార్థన చేశారా? ప్రత్యేకంగా
మన దైవజనుడి కొరకు, దైవజనరాల కొరకు, బిడ్డల కొరకు నేను ఈరోజు ఒకరోజు ఉపవాసం ఉంటాను. మినిస్ట్రీ అంతటి కొరకు, ఫెయిత్ సిటీ కొరకు, పరిచర్య విశాలపరచబడుట కొరకు, సంఘం అభివృద్ధి పరచబడుట కొరకు, సంఘం రేపబడుట కొరకు, రగిలించబడుట కొరకు, ఉజ్జీవింపబడుట కొరకు, పరిశుద్ధాత్మ పూర్ణులై అందరూ ఆత్మలో ఆరాధించుట కొరకు, ఓన్లీ సంఘం కొరకు, దైవజనుల కొరకు నేను ఒక్కరోజు ప్రత్యేకంగా నా గదిలో ఉండి నేను ప్రార్థన చేస్తాను అన్నోళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎస్తేరు ఒక సమర్పణ ఏంటంటే, ఆత్మీయుడు కాపాడబడాలి, యూదులు కాపాడబడాలి, యూదులు రక్షించబడాలి, చట్టాలు మారిపోవాలి, రాజు శాసనం తొలగిపోవాలి. ఏ హామానైతే నాశనం చేయాలనుకుంటున్నాడో వాడు తీసిన గోతులో లేదా వాడు తీసినటువంటి ఊరిలో, వాడు చేసిన ఊరిలో వాడే చిక్కుకుపోవాలని కంకణం కట్టుకొని భారంతో, జయంతో, ఒక గురితో మీరు ఉపవాసం చేయండి, నేను ఉపవాసం చేస్తాను, నాతో ఉన్న చెలికత్తులు ఉపవాసం చేస్తారని సమర్పించుకుంది. అలాంటి ప్రార్థన, అలాంటి సమర్పణలోనికి మనం రాగలిగితే నిజంగా ఈ 3 రోజులు దేవుడి సన్నిధిలోకి వచ్చినందుకు చాలా దీవెనలు మనం పొందుకుంటాం. అవసరాలు లేని వారు ఎవ్వరం కూడా ఇక్కడ లేము. ఒక్కొక్కరిని కదిపితే బలబలమని కన్నీళ్ళు కార్చే సాక్ష్యాలు బయటకు వస్తాయి. మన అవసరాలు, మన పరిస్థితులు, మన కుటుంబాలు, మన సంఘం మేలు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ తీర్మానంలోకి రావాలి. మొట్టమొదటిగా నా కొరకు ఉపవాసం ఉండండి, 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోవద్దని చెప్పింది. రెండోదిగా నేను ఉపవాసం చేస్తాను, నాతో చెలికత్తులు ఉపవాసం చేస్తారు. మూడోది మనం చూసినట్లయితే ఆ కిందన చూడండి, 17వ వచనం ముందునుంటుంది చూడండి, నేను నశించెదను. మూడోది ఏంటి? నేను నశించిపోతాను. అంటే ఎంత లోతుగా వెళ్ళి ఆలోచిస్తుందో చూడండి. నేను నశించిపోతాను. నేను చచ్చిపోతాను. ఎందుకంటే రాజుగారు అప్పటికే 30 రోజుల వరకు ఏ ఫోన్ లేదు, ఏ మెసేజ్ లేదు, ఎలాంటి పిలుపు లేదు. అప్పటికే 30 రోజులయ్యింది రాజుగారు రాణిగారిని పిలిచి. రాజుగారు పిలవకుండా, రాజుగారు కాల్ చేయకుండా, రాజుగారు కేకేయకుండా, ఆహ్వానం పలకకుండా వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే నేరం, అది నేరం. అయితే ఈమెమంటుందంటే, రాజుగారు పిలవటం 30 రోజులైంది, నేను వెళ్ళిపోవాలి, ఇప్పుడు వెళ్ళిపోతాను. రాజుగారు పిలవకపోయినా నేను వెళ్ళిపోతాను, రాజుగారు ఎదుర నిలబడతాను, ఆయన అడిగే ప్రశ్నలకి నేను జవాబులు చెప్తాను అనుకొని ధైర్యం తెచ్చుకుంది. ప్రార్థనలో ఉంటే ధైర్యం వస్తుంది, కృంగిదల పోతుంది. ఉపవాస ప్రార్థనలో మనకున్న బంధకాలన్నీ తెగిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాల గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. స్మిత్ విగ్లిస్వర్త్ అనే ఒక దైవజనుడు ఉండేవాడు. ఆ దైవజనుడు బలమైన పరిచర్య చేశారు భూమి మీద. ఓ రోజు దైవజనుడు వేరే దేశానికి పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు ఆ సంఘములో ఒక సంఘ పెద్ద సడన్గా చనిపోయారు. చనిపోతే దైవజనుడు లేడు. వాళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా అతను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఫ్రిడ్జ్ అంటే మనం వాడుకున్న ఫ్రిడ్జ్ కాదు, అందులో పెట్టారు, ఐస్లో పెట్టారు. దైవజనుడు వచ్చారు, సేవకుడు వచ్చాడని సంగతి తెలుసుకొని ఆ ఫ్రిడ్జ్లో గడ్డగట్టేసినటువంటి ఆ మనిషిని తీసుకొచ్చి వెనకాతల కుర్చీలోని గట్టిగా ఇరిసి కాళ్ళ దగ్గరికి నేను నొక్కి కూర్చోబెట్టారు కుర్చీలో. సేవకుడు వచ్చాడు, పులిపెట్టు దగ్గర నిలబడ్డాడు. వాక్యం చెప్పడానికి ముందు ఒక ప్రకటన చేశారు. ఏంటి ఆ ప్రకటన అంటే, ఆ వెనకాతలు ఉన్న వ్యక్తి ముందుకు వచ్చి వాక్యం చెప్తారన్నాడు. అంతే. చచ్చిపోయి ఐసులో పెట్టబడినటువంటి ఆ వ్యక్తి అన్నీ ఇరుచుకొని ముందుకొచ్చి
దేవుని వాక్యం సెలవిచ్చారు, దేవుని వాక్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. బలమైన వాక్యం చెప్పారు ఆయన. ఎక్కడి నుండి వచ్చింది శక్తి? మోకాళ్ళు నేలకు తాకితే వస్తుంది. కన్నీటి అనుభవం ఉంటే వస్తుంది ఆ శక్తి. గుండెలు బాదుకొని రొమ్ము కొట్టుకొని ఉపవాసం ఉంటే వస్తుంది. ఏదో వచ్చాం, ఏదో కూర్చున్నాం, ఏదో ఉపవాసం ఉన్నాం, నీకు స్తోత్రం నాకు స్తోత్రం ఆమేనంటే కుదరదు. అలాంటి భక్తికి ఏది భయపడదు. దైవజనుడు ఒకటే చెప్పాడు, వెనకాతలు ఉన్న మనిషి వచ్చి వాక్యం చెప్పండి అన్నాడు, అంతే. అప్పటికి 3 రోజులు అయిపోయింది. ఇరుసుకొని వచ్చి ముందుకు వచ్చి వాక్యం చెప్పాడు, బలమైన వాక్యం చెప్పాడు. సంఘం ఉజ్జీవింపబడింది, సంఘం విశాలపరచబడింది, విస్తరింప చేయబడింది. నూతన ఆత్మల సంఘంలోనికి వచ్చాయి. దేవునికి స్తోత్రం. దాని గురించి మళ్ళీ పెద్ద ఏమీ ఆర్భాటం ఏం లేదు. ఆమె ఎస్తేరు 3వ గంట నేను నశించిపోతాను. ఒకవేళ రాజు చంపేశాడు అనుకోండి, చచ్చిపోతాను. శిక్ష వేశాడు అనుకోండి, శిక్షించబడతాను. ఏ విధము చేతనైనా నేను వెళ్ళిపోతా, రాజుగారి ముందుకు వెళ్తా. గొప్ప ప్రిపరేషన్తో, సిద్ధపాటుతో, గొప్ప ధైర్యంతో, ఆ బలం పుంజుకొని, ఉపవాసములో దేవుని శక్తిని అంతటిని కూడగట్టుకొని రాజుగారి ముందు నిలబడడానికి ఆమె చెప్తున్న మాట ఏంటంటే, నేను నశించిపోతాను, కానీ యూదులు నశించిపోకూడదు, మొర్దెకై నశించిపోకూడదు, ఆత్మీయులు నశించిపోకూడదు, ప్రార్థనా పరులు నశించిపోకూడదు, దేశానికి కావలు కాసేవారు నశించిపోకూడదు, దేశం కొరకు విజ్ఞాపన చేసేవారు నశించిపోకూడదు, ఆత్మీయులు దిగజారిపోకూడదు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన అదే ఉండాలండి. మనం ప్రార్థించవలసిన విషయం ఏంటంటే, ప్రభా ఆత్మీయులు దిగజారిపోకూడదు, బలాఢ్యులు కూలిపోకూడదు, ప్రార్థనా పరులు తగ్గిపోకూడదు, యవనస్తులు లోకంలోకి వెళ్ళిపోకూడదు, సేవకులు కృంగిపోకూడదు, సేవకులు పడిపోకూడదు, సంఘము చెదిరిపోకూడదు, దేశాలు నాశనం అయిపోకూడదు. దేశాలు కాపాడబడాలయ్యా, దేశాలు రక్షణలోనికి రావాలయ్యా. ప్రతి మోకాలు నీ ఎదుట వంగాలి తండ్రి, ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకోవాలి, ప్రతి నేత్రము యేసునే చూడాలి, ప్రతి హృదయం తెరవబడాలయ్యా. నీ నశించిపోతాను. మనం ఏమైపోయినా పర్లేదండి, మన బంధువులు రక్షించబడాలనే ఆకాంక్ష మనకు ఉండాలి. మనం ఏమైపోయినా పర్లేదు, మన వీధిలో ఉన్న వారందరూ కాపాడబడాలని ఒక గురి మనం కలిగి ఉండాలి. మనం ఏమైపోయినా పర్వాలేదు, మన దేశము 130 కోట్ల మంది ప్రజలుండే మన భారతదేశం రక్షించబడాలి. మన ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు, ఆ ఉక్రెయిన్ దేశంలో భయంకరమైనటువంటి హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులు మారిపోవాలి, యుద్ధం ఆగిపోవాలి, పసిపిల్లలు తినడానికి ఆహారం ఉండాలి, తాగడానికి పాలు ఉండాలి. ఆ దేశంలో పరిస్థితులన్నీ మారిపోయి ఆ దేశం మరలా తిరిగి కట్టబడాలి, ప్రపంచాలు రక్షించబడాలనే ఆ భారం మనలోకి ఉదయకాల సమయం రావాలి. ఆమె అంటుంది, నేను ఏమైపోయినా పర్వాలేదు. ఈ ఉదయకాల సమయంలో మనం ఒక ప్రతిష్ట చేసుకోవాలి, ఒక సమర్పణ చేసుకోలేదు. ఏంటంటే, నేను ఏమైపోయినా పర్లేదు, దైవజనులు మాత్రము ఉన్నతంగా ఉండాలి, దైవజనులకి లోటు ఉండకూడదు, సేవకులకి ఎప్పుడు కూడా సమృద్ధి ఉండాలి, వాళ్ళు పరిచర్యలో, ప్రార్థనలో, అన్ని విషయాల్లో వారు బలంగా వాడబడాలి. అందుకు నేను ఎంతైనా ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, సపోర్ట్ చేస్తాను. ఇశ్రాయేలీలు ప్రజలు దేవుడికి విరోధంగా దూడను తయారు చేసుకొని వారు గంతులు వేస్తూ ఉండగా దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడి ఏమంటున్నాడంటే, ఒక మాట చెప్పాడు, మోషే, నీ ఐగుప్తు నుండి తీసుకొచ్చిన నీ ప్రజలు చెడిపోయారు, వారు దూడను చేసుకొని దాని ముందు గంతులు వేస్తున్నారు, వెళ్ళు అని అన్నప్పుడు మోషే వచ్చాడు. దేవుడు బాధతో అంటున్నాడు, వారు లోబడిన వారయ్యా, వారు చెడిపోయారయ్యా, వారి మాట వినే మనుషులు కాదు, నేను వారితో రాను,
నువ్వు కొంచెం పక్కకు తప్పుకో, చంపేస్తాను అలా అంటున్నాడు. నేను అందరినీ కూడా నాశనం చేసేస్తాను అంటున్నాడు. వెంటనే మోషే అంటున్నాడు, అయ్యా అలాంటి పరిస్థితి మాత్రం రానివ్వకయ్యా. ఐగుప్తులో ఉన్న ప్రజలు వాళ్ళ దేవుడు అడవిలోకి తీసుకెళ్ళి చంపేశాడని చెడ్డ పేరు వస్తుందయ్యా. దయచేసి అలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు. ఒకవేళ నువ్వు అలా చేయాలనుకుంటే నా పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయి అని అన్నాడు. నా పేరు జీవగ్రంథంలో నుండి తీసివేయండి అంటే మోషే ఉద్దేశం ఏంటంటే, నేనేమైపోయినా పర్లేదు, 30 లక్షల మంది 6 లక్షల కాల్బలం కలిగినటువంటి ఇశ్రాయేలీలు మాత్రం కానాను దేశానికి వెళ్ళిపోవాలి. 30 లక్షల మంది ప్రజలు ఇశ్రాయేలీలు కుడి ఎడమలు ఎరగనటువంటి వారు మాత్రము వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకు నా పేరు జీవగ్రంథంలో లేకపోయినా పర్వాలేదు, అందుకు నా పేరు జీవగ్రంథంలో తుడిచివేయబడినా పర్వాలేదు. దేవుడు అంటున్నాడు, మోషే ఎవడు నా ఎదుట పాపం చేశాడో ఆడి పేరుని తుడిచేస్తాను, నీ పేరు మాత్రం ఉంటుంది అన్నాడు. దేవుడి స్తోత్ర, హల్లెలూయా. 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది ఏలియా దినాల్లో. భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఏలియాని దేవుడు కాకోలం ద్వారా పోషిస్తూ ఉండగా దేవుడైన యెహోవా అన్నాడు, ఏలియా నీ కొరకు నేను ఒక వెధవరాలికి ఆజ్ఞాపించాను, అక్కడే నీకు బస, అక్కడే నీకు భిక్ష దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో దేవుడి బిడ్డలారా భయంకరమైన కరువు. ఏలియా ఒకరోజు పరిచర్య చేసి ఇలాంటి మండు టెండ ఉండగా మంచి మిట్ట మధ్యాహ్నం అప్పుడు ఒక వెధవరాలు ఇంటికి వెళ్ళాడు. వెధవరాలు ఇంటికి వెళ్ళగానే ఆ వెధవరాలు ఎంతో సంతోషంతో దైవజనుడిని ఆహ్వానించింది. సేవకుడు అన్నాడు, అమ్మా కాస్త నీళ్ళు తీసుకొని రండి అన్నది. ఆమె వెళ్తూ ఉండగా అలాగా అమ్మ చిన్న రొట్టె ముక్క అన్నాడు, రొట్టె ముక్కను కూడా తీసుకొని రా అమ్మ అన్నాడు. ఆ రొట్టె ముక్క అది 1వ రాజుల గ్రంథం 17 అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. రొట్టె ముక్కను కూడా తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె ఒక సాక్ష్యం చెప్తుంది. ఏమిటంటే, అయ్యా నా తొట్టిలోని ఎంతే పిండి ఉంది, పట్టెడు పిండే ఉంది, బుడ్డిలోని కొంచెమే నూనె ఉంది. ఈ రొట్టె చేసుకొని నా కొడుకు నేను తిని చచ్చిపోదామని మేము అనుకుంటున్నాం, అందుకే పుల్లలు ఏరుతున్నాను, ఈలోగా మీరు వచ్చారు అని చెప్పి అన్నదే. అప్పుడు దైవజనుడు ఏమన్నాడో తెలుసా, అమ్మా మొదట నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచనలోనికి వెళ్ళింది. ఈ రొట్టె తినేస్తే నేను నా కొడుకు తృప్తి చెందుతాం, చచ్చిపోతాం, ఏం ప్రయోజనం. కానీ ఈ రొట్టె మొక్క దైవజనుడికి ఇస్తే, ఈ రొట్టె మొక్క దైవజనుడి కడుపులో పడితే అద్భుతమైన సేవ జరుగుతుంది, అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. నేనేమైపోయినా పర్వాలేదు, నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదు, సేవకుడు పస్తులతో ఉండకూడదు, సేవకుడు ఆకలితో ఉండకూడదు, సేవకుడు ఉసూరు అనుకొని ఉండకూడదు అని చెప్పి ఆమె ఏం చేసిందో తెలుసా, ఆ రొట్టెని ఆ నీళ్లను సేవకుడికి ఇచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో అలాంటి వైరాగ్యము, అలాంటి ప్రతిష్ట, లేదంటే అలాంటి సమర్పణలోనికి మనం రావాలి. మనం ఏమైపోయినా పర్వాలేదు, ఆత్మీయులు బతికుండాలి, బలహీనులు వాడబడాలి. ఎప్పుడు మనం వాడబడ్డమే కాదు, బలహీనులు, ప్రార్థన రానివారు, పాట రానివారు, ఏమీ తెలియనిటువంటి అక్షర మొక్కలు లేని వాళ్ళు కూడా నిలబెట్టి వాడుకోవాలండి. అది అంతేగాని మనమే ఎప్పుడూ కనబడాలంటే అది దేవుని దృష్టిలో మంచిది కాదు. గ్రహించుకోవాలి, ఎవరు ప్రార్థన చేయలేకపోతున్నారో, ఎవరు పాటలు పాడలేకపోతున్నారో, ఎవరు దేవుడి కొరకు నిలబడలేకపోతున్నారో ఆ బలహీనని తీసుకొని వచ్చి నిలబెట్టి వాళ్ళకి నేర్పించే విధంగా మనం ఉండాలి. నేనేమైపోయినా పర్వాలేదు అనుకొని ఆ రొట్టె ముక్కని ఆ వెధవరాలు ఏలియాకి ఇచ్చింది. మన యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన స్త్రీ కనబడుతుంది. ఆమె అద్భుతమైన స్త్రీ అని ఎందుకు చెప్తానంటే, ఆమె అట్టి పని చేసింది కనుక. కానీ లోకం ఆమెని వేశ్య, రాహాబు అన్నది. యెరికోని వేగులు చూడడానికి వచ్చారు వాళ్ళు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం అనుకుంటాను, అందులో చూడండి. ఇప్పుడు అక్కర్లేదండి, తర్వాత వెళ్ళి చూసుకోండి. దేవునికి స్తోత్రం.
ఆమె ఇద్దరు సేవకుల్ని ఆమె అంగీకరించింది. ఎరుకో వేగు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొని ఇంట్లో పెట్టి మిద్ది మీదకి ఎక్కించి అక్కడ దాచిపెట్టింది. ఈలోగా ఎరుకో సైనికులు వచ్చారు, నీ ఇంటికి ఎవరో వచ్చారు, మర్యాదగా వాళ్ళని బయటికి తీసుకొని రా అని గట్టిగా మాట్లాడుతుంటో ఆ రాహాబ్ అనే స్త్రీ అంటుంది, అయ్యా రావడం మాత్రం వచ్చారు, కానీ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో నాకు తెలియదు అన్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రావడం మాత్రం వచ్చారు, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. సేవకుల్ని కాపాడింది, సేవకుల్ని భద్రపరిచింది. ఆత్మీయుల్ని కాపాడుకోవాలి, ప్రార్థనాపరుల్ని కాపాడుకోవాలి, సూచనలు సలహాలు ఇచ్చే వాళ్ళని మనం కాపాడుకోవాలి, మనల్ని వెండి తట్టి నడిపించే వాళ్ళని మనం కాపాడుకోవాలి. మనం తప్పిపోతుంటే మనల్ని దబలాడి గసిరి బుద్ధి చెప్పి మార్గంలోకి తీసుకొచ్చే వాళ్ళని మనం కాపాడుకోవాలి. మనం ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి ఏం కాకూడదు. వాళ్ళు ఉంటే ఆ యొక్క విధవరాలు నేనుంటే కాదు, దైవజనుడు ఉంటే ఊరంతా సువార్త ప్రకటిస్తాడు. దైవజనుడు ఉంటే ఊరంతా రక్షణలోనికి వస్తుంది, ఆత్మలు కాపాడబడతాయి, బలమైన పరిచర్య జరుగుతుంది. కనుక దైవజనుడు ఉండాలి అని ప్రతిష్ఠించుకుంది. ఇక్కడ కూడా యాస్టీస్గా ఎస్తేరు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేనేమైపోయినా పర్వాలేదు, మొర్దెకై కాపాడబడాలి. నన్ను చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసి ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన నా ఆత్మీయ నాయకుడు కాపాడబడాలి, నా ఆత్మీయ తండ్రి కాపాడబడాలి, నా అన్న కాపాడబడాలి, నా యూదులు కాపాడబడాలి, నా ప్రజలు కాపాడబడాలని ఆమె ఎంతవరకు వెళ్ళిందంటే ఏమైపోయినా పర్వాలేదు అన్న స్థాయికి వచ్చింది. మనం ఎలాగ ఉంటామంటే ఎలా పోతే అలా పోనివ్వండి మాకెందుకు అన్నట్టుగా మనం ఉంటాం. ఎలా పోతే మనకెందుకండి, అయినా భక్తి అనేది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఏదో ఆదివారం చేసుకుంటే సరిపోద్ది, అంతేగాని ఎవరైనా మంచం మీద పడి ఏడుస్తూ ఉంటే, ఎవరైనా ఒక్కరైనా వచ్చి నా కోసం ప్రార్థన చేస్తారేమో, ఎవరైనా వచ్చి 2 మాటలు చెప్తే బలం పొందుకొని లేచి మంచం మీద కూర్చొని కొంచెం టీ తాగి కొంచెం రొట్టె తిని బలం పుంజుకొని మందిరానికి వచ్చి పలానా సహోదరి వచ్చి ప్రార్థన చేశారు, పలానా సహోదరుడు వచ్చి 4 మాటలు చెప్పారు, నాకు బలం వచ్చింది, దేవునికి స్తోత్రం, ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ప్రియులారా, ఆమె సమర్పణ చూడండి. నేనేమైపోయినా పర్లేదు, దేశాలు కాపాడబడాలి, ప్రజలు కాపాడబడాలి, యూదులు కాపాడబడాలి, రక్షణ పొందుకోవాలి, అందరూ మీద ఉన్నటువంటి మరణశాసనం తొలగిపోవాలని కంకణం కట్టుకొని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన పూర్వకంగా అహష్వేరోషు రాజు దగ్గరికి వచ్చి నిలబడింది. అహష్వేరోషు రాజు ఆమె మీద దయ చూపించాడు. ఎందుకు వచ్చావని అడగలేదు. నేను పిలవకుండా నిన్ను ఎవరు రమ్మన్నారు ఈ కోటలోకి, నా పర్మిషన్ లేకుండా, నా పిలుపు లేకుండా ఎందుకు వచ్చావని అడగలేదండి. వాస్తవానికి అది రావాలి, కానీ ఆ మాటలు రాలేదు. రాగానే దయను కురిపించి, నీకేం కావాలి, నీ మనవేంటి, నీ కోరికేంటి, 3 ప్రశ్నలకి ఒకటే జవాబు చెప్పింది. నా ప్రజలు కష్టాల్లో ఉన్నారయ్యా, నా ప్రజలు బాధలో ఉన్నారయ్యా, నా ప్రజలు రేపో ఎల్లుండో చచ్చిపోయే స్థితిలో ఉన్నారయ్యా, నా ప్రజలు మీద మరణ శాసనం రాయబడిందయ్యా, చట్టం రూపొందించబడిందయ్యా, దయచేసి అది తొలగించండి. రోషం తెచ్చుకున్నాడండి. ఎవడాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడవాడు? ఎక్కడ చూడండి, వాక్యం ఉంటుంది. 7వ అధ్యాయము 4వ వచనం చూస్తే, సంహరింపబడుటకు, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాండ్రంగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు, ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణి అయిన ఎస్తేరుని అడగా, ఎస్తేరు, మా విరోధి యగు ఈ పగవాడే దుష్టుడైన ఈ హామానే అనేను. అంతటా హామాను
రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే తన ఉపవాసముతో, దీక్షతో, ప్రార్థనతో, పట్టుదలతో రాజుగారి ముందు నిలబడిందో ఆమెకు వచ్చినటువంటి బలమైన భరోసా ఏంటంటే, ఎవడు వాడు, ఎక్కడున్నాడు వాడు? ఎస్తేరు చెప్పింది, ఈ దుష్టుడైన హామాను వీడే. అంతటా హామాన్ అంట భయభ్రాంతులకు గురైపోయాడు. భయభ్రాంతులకు గురైపోయి అక్కడి నుండి పారిపోయాడు. ఏ మొర్దెకాయినైతే ఉరి తీయించాలని కంకణం కట్టుకున్నాడో అదే ఊరి మీద, అదే ఉరి కంబంలో వాడు ఉరి తీయబడి నాశనం అయిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో సైతాన్, పరిస్థితులు, వేదన, నీకున్న కష్టం, నీకున్నటువంటి సమస్య, నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైన ఆలోచనలు, నీలో ఉన్నటువంటి లోకాశలు ఏమైపోవాలో తెలుసా? నాశనం అయిపోవాలి, నాశనం అయిపోవాలి. అవి తొలగిపోవాలి. అవి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి అవి నలిపివేయబడాలి అంటే నిశ్చయముగా ఎస్తేరు లాంటి ఈ 3 అనుభవాలు మనలో ఉండాలి. ఈ 3 అనుభవాలు గుండా మనం వెళ్ళినప్పుడు నిశ్చయంగా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. తద్వారా అక్కడ యూదులందరూ కూడా పండగ చేసుకున్నారు. హామాన్ అనేవాడు ఉరి తీయబడిన తర్వాత యూదులందరూ సంతోషించారు, కానుకలు ఇచ్చుకున్నారు. సమాధానం వచ్చింది, జయం వచ్చింది, నెమ్మది వచ్చింది, ప్రశాంతత కలిగింది. రాజుగారు మొర్దెకాయిని మంచి గుర్రం మీద ఊరేగించాడు, ప్రశస్తమైన వస్త్రాలు వేయించాడు. ఉన్నతమైనటువంటి ఆధిక్యత, ఘనత ఆ రోజు యూదులకి దక్కింది. అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి దినంగా వాళ్ళు ప్రకటన చేసుకున్నారు. దేవుడి స్తోత్రం. ఈరోజు అలాంటి అనుభవాలు రావాలి అంటే నలగిపోవాలి. మనం దేవుడి సన్నిధిలో మనం కరిగిపోవాలి. మన మోకాలు చిట్లిపోయేటట్టుగా ప్రార్థనలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, గుండెలు బాదుకోవాలి, రొమ్ము కొట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో ఒక ప్రతిష్ఠ మనం చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. ఈ 3 దినాలు కానీ అలాగ సమర్పించుకొని ఈ 3 రెళ్ళు 6 పూటలు కూడా దేవుని దగ్గర నువ్వు భారం కలిగి ప్రార్థన చేయగలిగితే, దేనికోసమైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, దేనికోసమైతే నువ్వు వేదన చెందుతున్నావో, దేనికోసమైతే నువ్వు పెనుగులాడుతున్నావో, బాధపడుతున్నావో, ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేసి నిన్ను ఘనపరుస్తాడు. అలా జరగాలంటే దేవుడి బిడ్డలారా మనం కన్నీరు కార్చాలి, కన్నీళ్ళు రావాలి, కన్నీళ్ళు రావాలి. చిలక పలుకులు ప్రార్థన పక్కన పెట్టి, సండే స్కూల్ ప్రార్థనలు పక్కన పెట్టి ప్రార్థనలో మార్పు రావాలండి. ఆ ప్రార్థనలో మార్పు రావాలి. ఎప్పుడు అదే పదం కాదు, పదాలు మారుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ భారభరితమైన హృదయంతో మోకాలు పగిలేటట్టుగా, మోకాళ్ళు అరిగిపోయేటట్టుగా ఈ 3 దినాలు మనం దీక్షతో మనం ప్రార్థన చేయగలిగి దేవుడు ఉపకారం చేస్తాడు. హిజ్కియా అంటున్నాడు, నేను కన్నీళ్ళు కారుస్తున్నానయ్యా, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాడు. అంతేకాదు కానీ హిజ్కియా అక్కడ స్వస్థత పొందుకున్న తర్వాత చెప్తున్నాడు, ఏమన్నాడు? మంగళ కత్తి పెట్టవలే ఓదువలే కిచ్చకిచ్చలాడి తిని, అంతేకాదు గొవ్వవలే మూలిగి తిని. అలా మూలిగాడు కనుక, అలాగ బాధపడ్డాడు కనుక 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని తిరిగి పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. కన్నీరు లేకుండా, మూలగకుండా, మనము కోత కుయ్యకుండా, ప్రార్థన భారం కలిగి రాకుండా, ఏదో పెట్టారు, ఏదో వచ్చాం, ఏదో వెళ్ళామన్నట్లయితే ఉపవాస ప్రార్థనే కానీ ఉపవాసంలో ఉజ్జీవం ఉండదు, ఉపవాసంలో ప్రతిష్ఠ ఉండదు, ఎలాంటి కార్యాలు జరగవు. కనుక ఎస్తేరు అనుభవంలో మనం చూస్తే, నా కోసం ఉపవాసం ఉండండి 3 రోజులు. మనం ఈరోజు ఉపవాసం ఉందాం. ఉక్రెయిన్ దేశం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయి అల్లకొల్లాలంగా ఉంది. మన దేశంలో ప్రజలు నశించిపోతున్నారు. మన దేశం కోసం మనం ఉపవాసం ఉందాం. నేనుంటాను అని నీవు తల్లిగా, నువ్వు తండ్రిగా ఉండి నీ బిడ్డలను కూడా ఉపవాసం ఉండి కనీసం ఒక్క పూటైనా, లేదు 3 రోజులు ఉంటే 3 రోజులు కూడా మనం ఉపవాసం చేయగలిగితే
ఈ ఆఖరి 3 దినాలు దేవుడి కొరకు ప్రతిష్ఠించుకోగలిగితే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. నేనేమైపోయినా పర్వాలేదు, దేశం కాపాడబడితే చాలు, నేనేమైపోయినా పర్లేదు, ఆత్మీయులు తిరిగి బలపడితే చాలు, సంఘం వృద్ధి చెందితే చాలు, సంఘం అభివృద్ధిలోకి వస్తే చాలు, సంఘంలో మళ్ళీ పాత ఉజ్జీవం, ఆ మంట, ఆ ప్రేరేపణలు, ఆ ఆత్మ ప్రత్యక్షతలు, మళ్ళా అభిషేకం కుమ్మరించబడితే చాలు అన్న ఉద్దేశంతో మనం కానీ ఉండగలిగితే దేవుడి 3 దినాల ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక.